హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లైక్ మీమ్స్ డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీమ్స్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక వ్యంగ్యంగా ఒక జోక్స్ బేస్డ్గానే జరుగుతుంది. దీని ద్వారా బిజినెస్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. మీరు ఈ మధ్యకాలంలో మీమ్స్ చూసే ఉంటారు. అంటే ఎక్కువ ట్రోలింగ్కి, వ్యంగ్యానికి, జోక్స్కి వాడుతుంటారు. ఇలాగే మనం బిజినెస్ కూడా మీమ్స్ డిజిటల్ మార్కెటింగ్ వాడచ్చు. ఈ మీమ్స్ ద్వారా చేసే డిజిటల్ మార్కెటింగ్ వెరీ పవర్ఫుల్, ఫన్నీ వేలో పబ్లిక్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఈ మీమ్స్ డిజిటల్ మార్కెటింగ్ కూడా వాడుకొని మీ బ్రాండ్ని లేదా మీ ఇన్స్టిట్యూషన్ని లేదా మీ వ్యక్తిగత టాలెంట్ని ప్రమోట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన సర్వీస్ ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాము. నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్ ఫౌండర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీమ్స్ అనేవి అంటే కార్టూన్స్ బేస్డ్గా జరిగిన డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు కార్టూన్స్ వచ్చేవి, అంటే న్యూస్ పేపర్స్లో, మ్యాగజైన్స్లో, అంటే వీక్లీ మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్, సో క్వార్టర్లీ మ్యాగజైన్, ఇట్లా డిఫరెంట్ మ్యాగజైన్స్ వస్తుండేవి. న్యూస్ పేపర్స్లో కూడా కార్టూన్స్ వస్తుండేవి. ఆ కార్టూన్స్ బేస్ చేసుకొనే ఈ మీమ్స్ అనేవి, మీమ్స్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని కూడా వాడుకొని మనం డిజిటల్ మార్కెటింగ్ని కంపారిజన్ బేస్తో ఉంటుంది. ఇది ఎక్కువ కంపారిజన్ ఉంటుంది అనమాట. ఒక 2 థింగ్స్ తీసుకొని కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ డిఫరెన్స్ ఏంటనేది ఫన్నీగా చెప్పడమే ఈ మీమ్స్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దీనికి సంబంధించి డీప్ వీడియో ఒకటి ఫ్యూచర్లో చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. థ్యాంక్ యూ.